ఏవైనా జరిగితే జరగకూడనివి దాని మీద ఆవిడ స్పందిస్తారు. కానీ ఒక్కసారిగా ఆవిడ తిరుపతిలో ప్రత్యక్షం కావడం సర్వత్రా ఆసక్తి కలిగించిన సీను. ఎందుకంటే ఆవిడ నగర ఇప్పటి వరకు వెళ్ళలేదని, అసలు తిరుపతి రావటం లేదని, ఇంతకుముందు అక్కడే మకాం వేసిన ఆవిడ కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు అని వాటిలన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఆవిడ తిరుపతి వచ్చేసారు. ఎందుకంటే టెంపుల్ సిటీ ఆవిడకి చాలా ఇష్టమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆవిడని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రాంతం అది. ఆవిడకి అభిమానం ఉంటుంది కదా. కానీ పరాయి వాళ్ళకి చెప్పడానికే నీతులా అన్నట్లుగా ఆమె ధోరణి ఉంటుంది అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్. ఎందుకు ఈ అంశం వస్తుందంటే రోజా గారు చేస్తున్న వ్యాఖ్యలు, గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్న తీరు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందట. ఎవరు కూటమి వాళ్ళకి, కొంతమంది నెటిజన్లకి. అవన్నీ కూడా మనం చాలాసార్లు విన్నాము, ఇప్పుడు కూడా అన్నీ విందాం. గతంలో ఆవిడ ఏం మాట్లాడారో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అని ఆవేదన పడడంలో తప్పు లేదండి. ఎక్కడ తప్పు జరిగినా దాన్ని ఖండించాలి. వీళ్ళు రాజకీయ నాయకులే కాబట్టి, రాజకీయ నాయకుడు ఏంటి, సామాన్య పౌరుడు కూడా తప్పు ఎక్కడన్నా జరిగితే ఖండించాలి. దాన్ని ఇది తప్పు అని చెప్పగలగాలి. దానికి వాక్ స్వాతంత్ర హక్కును వినియోగించుకోవాలి. అంతేగాని అమ్మనాబూతులు తిట్టడానికి, ఎదటి వాళ్ళు నోరు పెట్టి పడిపోవడానికి, మనకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా పేలడానికి, వాగడానికి వాక్ స్వాతంత్ర హక్కు అయితే ఖచ్చితంగా ఇవ్వలేదు. ఎవ్వరికి ప్రజాస్వామ్యంలో ఇవ్వలేదు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా నాలుగు కట్ చేయాలి అంటే కొన్ని సిద్ధాంతాలు పాటించాలి. అది గత ప్రభుత్వంలో అవనియండి, ఈ ప్రభుత్వం అవనియండి, రేపు వచ్చే ప్రభుత్వంలో అవనియండి. అంటే ఒక జవాబుదారీగా ఉండాలి. ప్రజలతో మమేకమైన ఉద్యోగంలో ఉన్న వాళ్ళు అవనియండి, లేకపోతే రాజకీయ పరంగా ఉన్న వాళ్ళు అవనియండి. ఆ పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదా అనే దుస్థితికి తీసుకొస్తారు. ఎందుకు ఈ పరిస్థితి? గతంలోనే ఆ తప్పులన్నీ చేయకపోతే ఇప్పుడు ఈ రకంగా ఉండే పరిస్థితి లేదేమో కదా. అంటే మాకు నచ్చినప్పుడు మేము అంతా చేసేస్తాం, ఎదుటి వాళ్ళు ఏదన్నా చేస్తే మేము అసలు ఒప్పుకోము, వాళ్ళ మీద మాదేంటి స్టైల్లో మేము విడుచుకు పడతాం అనే ధోరణి ఏ పార్టీకి ఎప్పటికీ మంచిది కాదు. నేను చాలా సార్లు చెప్పిన సందర్భం. ఇవన్నీ కూడా టెంపరీ పోస్టులు అండి, పర్మనెంట్ పోస్టులు ఏమి ఉండవు రాజకీయాల్లోని, ఉండవు. జనాలకి చిరాకు వచ్చిందంటే పీక్ అవతల పడేస్తారు. మన మొహం కూడా ఎవడో చూడరు, పోస్టుల మీద ప్యాడ్ వేసేస్తారు. అలాంటి పరిస్థితికి వచ్చేస్తాం. ఆ దుస్థితి ఎందుకు తెచ్చుకోవాలి, ఆ స్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ముఖ్యంగా ఇలాంటి అంశాల్లో రోజా గారు చాలా యాక్టివ్గా ఉంటారు. ఒక మహిళగా ఆవిడ మంచి ఉన్నత స్థానానికి వెళ్ళారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, ఒక అగ్ర కథానాయికగా ఒక వెలుగు పొందారు. టీవీ సీరియల్స్కి వచ్చారు, బుల్లితెరకు వచ్చారు, అక్కడ తనదైన దూకుడు ప్రదర్శించారు, ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికల్లా అది మొత్తం కూడా రివర్స్ అయిపోయిందా అనే పరిస్థితి. ఓకే, ఆవిడకి ఆవిడ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ఫాలోవర్సు, వాళ్ళ కుటుంబ సభ్యులు నువ్వు ఎరగదీసేస్తున్నావులే, అసలు నువ్వు తోము తురుపు ఏమో అంటారు కదా, తురుములు తోపులు అని, అలాగే ఏమన్నా అనుకోవచ్చు. కానీ ప్రజల విషయంలో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో రోజా గారు మాట్లాడే భాష కానీ, ఆవిడ తీసుకునే అంశాల మీద కానీ చాలా వ్యతిరేకత వ్యక్తమైన సందర్భాలు ఉన్నాయి. వాస్తవాలు కదా ఇవన్నీ. ఏదో రోజా గారి మీద మాకేమో కక్షలో ఉండవు, వేరే అంశాలని ఏం కాదు, నిజం. ఎందుకంటే ఆ వ్యతిరేకత రాకపోతే ఈరోజు ఆవిడ ఓడిపోయే పరిస్థితి ఉండదు కదా. ఆవిడ నగరవాసులు ఆదరించారు, మరి నగరంలోనే పెద్ద ఇష్యూలు అయినాయి. ఆవిడ మీద ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడే వ్యతిరేక జెండాలు ఎగరేశారు, తిరుగుబాటు చేశారు. ఇవన్నీ ఎందుకు వస్తాయండి? ఎందుకు వస్తాయి? పులివెందులు ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కడ ఎవరన్నా ఆ పార్టీ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు చేయొచ్చు, ఆ పార్టీ వాళ్ళు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంటుందా? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేక చేసే పరిస్థితి ఉంటుందా? ఇలాగా కొన్ని నియోజకవర్గాలు తీసుకుంటాయి. వాళ్ళకి లేనిదేంటి, వాళ్ళకి ఉన్నదేంటి, మీకు లేనిదేంటి అని ప్రశ్నించుకుంటే చాలా అంశాలు మనకి తలుపు తడుతుంటాయి, లేపుతుంటాయి. సో ప్రతి ఒక్కరూ కూడా నిద్రావస్థలో ఉండకూడదు, మేల్కోవాలి. మేలుకుంటేనే మనకి కళ్ళ ముందు భవిష్యత్తు కనిపిస్తుంది. మనం నిద్రావస్థలో ఉంటే జీవితం అంతా మనం చేసిందే గొప్ప అనుకుంటుంటే ఇంకా అది ఎప్పటికీ కూడా తేలే పరిస్థితి ఉండదు. సో టెంపుల్ సిటీలో రోజా గారు ఈరోజు కంప్లైంట్ పెట్టారు. ఆవిడ ఆవేదన నేను చెప్తాను.
ఆవిడ ఆవేదన ఏంటంటే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫిర్యాదు ఇచ్చారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఈవిడ మాజీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు నిజంగా ఎవరు చేసినా తప్పే, కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో అక్రమ అరెస్టులు జరగలేదా? మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకుంటే రిజల్ట్ వచ్చేస్తుంది. అలాగని చెప్పి వాళ్ళు చేశారని వీళ్ళు చేయమని కాదు ఇక్కడ అర్థం, వీళ్ళు చెయ్యకూడదు. కానీ అది మీ నోటెంట్ వస్తే చూసిన వాళ్ళకి అది కామెడీ కింద ఉంటున్నది. అది ప్రాబ్లం ఇక్కడ. మనం గతంలో చేసి ఈరోజు శ్రీరంగ నీతులు చెప్తాము, శుద్ధపూస మాటలు మాట్లాడతామని ఎవరు అనుకున్నా, టీడీపీ జనసేన అనుకున్నా గతంలో చేసి ఇప్పుడు ఏదో ఆ శుద్ధపూస మాటలు చెప్తే చీ అంటారు జనాలు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం? ప్రజలు నిర్ణయిస్తారు ఇది రైటా తప్పా అన్నది. తప్పు చేస్తున్నారా రైట్ చేస్తున్నారా ప్రజలు నిర్ణయిస్తారు. మీకు నిర్ణయించారు కదా, ఎంతవరకు పరిమితం చేయాలో అంతవరకు పరిమితం చేశారు. అలాగే ఇదే తప్పులు వీళ్ళు చేస్తే వీళ్ళకి అది ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ఉంటుంది అందరికీ. అందులో వేరేగా ఏమి ఉండదు. మీకుంటాయి మన సొంతం, మన కుటుంబం, మన పక్క, ఇది ఎదురు ముందు, అటు ఇటు, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్లోని. ఓటర్కి చాలా విజ్ఞత ఉంటాడు. తనకి ఎప్పుడు ఏ టైంలో ఎలాగ ఎక్కడ గొద్ది గోబ గుయ్యం అనిపించాలో అనిపించేస్తాడు. మనం చాలా చూస్తున్నాం చరిత్రలు. అందుకని దాని గురించి ఆవేశపడిన అవసరం లేదు. కానీ మీరంటే సోషల్ మీడియాలో విపరీతంగా మేబీ ట్రేల్ అవుతున్నాయి. సోషల్ యాక్టివిస్టులపై కూటమి అక్రమ కేసులు పెడుతుంది, ఆవిడ ఆవేదన అండి. వైసీపీ అరెస్టులపై చర్యలు తీసుకోవాలని రోజా గారి డిమాండు. ఏపీని హిట్లర్ గడాఫీ కలిసి పాలించినట్లు ఉంది అన్నది ఆవిడ సారాంశం. ఏపీలో హిట్లరు గడాఫీ అట. సో మళ్ళీ రోజా గారు స్టోన్ పెంచారు. టోన్ అంటే ఆవిడ స్టోన్లో ఉంటుందని చెప్పి దాన్ని స్టోన్ అన్నాను నేను. ఆవిడ ఆ రకంగా రాయలిసినట్టే ఉంటుంది, గట్టిగా తగులుతుంటుంది. కానీ మళ్ళీ పెంచారు రోజా గారు. కానీ ఇప్పటికే ఆవిడ మీద పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి. ఎక్కడో అక్రమ అరెస్టులు చేయాలనుకుండేలా ఉంటే, రోజా మీద కక్ష సాధింపు చేయాలనుకుండేలా ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇలా ఫింగర్ టిప్స్ వాళ్ళు మాట్లాడేదండి. ఎంతసేపు అరెస్ట్ చేయడం అని, ఏదో కేసులో ఇరిగించాలి అంటే పెద్ద కష్టమా? ఏ రకంగా రోజా గారు గతంలో రెచ్చగొట్టారు అవన్నీ కూడా మన కళ్ళ ముందు పిక్చర్స్ కదలాడుతున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్లో ఎప్పటికీ జన సైనికులు మరిచిపోలేనటువంటి ఒక దారుణ దృశ్యం ఆ రోజు జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించడం నోవోటెల్ హోటల్లోని. ఆవిడ అప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ ఫింగర్ చూపించుకుంటే ఆవిడ వెళ్ళడం. ఇంక దాన్ని వీళ్ళు ఏదో చెప్తుంటారు, ఆవిడ వేలు చూపించలేదు, ఇంకో కాలు చూపించిందో లేకపోతే ఇంకో కన్ను చూపించారు, ఏదేదో చెప్తుంటారు. కానీ వాస్తవాలు కదా, అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నది కదా ఆవిడ ఏం చూపిస్తున్నది అన్నది. సో ఈ రెచ్చగొట్టే ధోరణులు మన ఎవడు ఏం పీకలేళ్ళే అనే ధైర్యం ఈరోజు గజగజలాడిస్తున్నది, వణికిస్తున్నది అని చెప్పి కూటమి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఈ బెంబేలు ఎందుకు, ఈ టెన్షన్లు ఎందుకు, అప్పుడే సరిగ్గా ఉంటే సరిపోను కదా అని. హిట్లరు గడాఫీ అంటే ఇద్దరు కలిసి పాలిస్తున్నట్లంటే ఇంకెవరిని అంటారు? ఎవరిని అంటున్నారో మీకు తెలుసు, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఆవిడ గొడవంతా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలడమే కదా వీళ్ళకి రోజుని, ఉదయం లేచిన దగ్గర నుంచి. అప్పుడు దాకా కలిసిందాకా నిద్రపోలేదు, ఇది వాస్తవం అండి. వాళ్ళు కలిసిందాకా నిద్రపోలేదు. ఓ గెలికి 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 వదిలేరు. పవన్ కళ్యాణ్కి సర్పంచ్ అవ్వడు, పవన్ కళ్యాణ్ ఎంపీటీసీ అవ్వడు, పవన్ కళ్యాణ్ ఇంకొకటి అవ్వడు, పవన్ కళ్యాణ్ ఈ స్టారు, పవన్ కళ్యాణ్ ఆ స్టారు, పవన్ కళ్యాణ్ ఈ పెళ్లి చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఆ పెళ్లి చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ నుంచున్నాడు, పవన్ కళ్యాణ్ కూర్చున్నాడు, పవన్ కళ్యాణ్ పడుకున్నాడు, పవన్ కళ్యాణ్ దొర్లేడు, పవన్ కళ్యాణ్ టాప్ ఎక్కాడు. ఒకటి కాదు రెండు కాదు, రెచ్చగొట్టి 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 కీ ఇస్తే ఎక్కి తొక్కుతున్నాడు. ఇప్పుడు మనం చేసుకున్న స్వయంకృతాపరాధాలు. లేకపోతే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి ఇనికి లేదు. ఇప్పుడు ఆ చూపించిన ఫింగర్ ఉన్నది కదండి, అదేనండి మూల కారణం వీళ్ళిద్దరూ కలడానికి. అందులో భాగస్వామ్యం, ప్రధాన భాగస్వామ్యం రోజా గారికి ఉంది, చెప్పుకోవాలి కదా, ఎవరు కాదనలేనిది ఇది. ఎందుకంటే విశాఖపట్నం నుంచే వాళ్ళు మళ్ళీ బీజం పడింది, ఆ గ్యాప్ వచ్చింది వీళ్ళకి. 2019లోనే వీళ్ళు వెళ్తారు కదా, ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు వెళ్ళలేదు, ఇండివిజువల్గానే పోటీ చేశారు. సో అప్పటి నుంచి ఆ గ్యాప్ అలా ఉన్నది. వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడలేదు, వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడలేదు. కానీ ఈవిడ ఈ మాజీ గారు విశాఖపట్నం వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకోండి, అక్కడి నుంచి తిరిగి వస్తా వీళ్ళని గెలికి రెచ్చగొట్టి
పవన్ కళ్యాణ్ మన పవర్ అన్నారు కదా అని తీసుకెళ్ళి నవ్వేటలో హోటల్ పెడితే అది ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పక్కన కూర్చున్నారు. ఇదేంటి తమ్ముడు నీకు ఇలాగైంది బ్రదర్ అని అయిపోయింది. అక్కడతో మీకు స్టార్ట్ అయ్యింది. ఇది కదా జరిగిన నిజం, వాస్తవం ఇది కదా, కాదనగలరా? ఇదేమన్నా రాంగా? గతం చదువుకోండి, వాళ్ళకి తెలుసు. వాళ్ళ పైకి మేకపోతుగా మీరు అంటారు కదా, పైకి చెప్పరు, వాళ్ళకి తెలియదు ఏంటి అనవసరంగా ఆ రోజు లేనిపోని అన్నీ గెలికాం వాళ్ళిద్దరిని మనమే కలిపామని. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు మనిషికి ఉండకూడదండి. ఉంటే అది అతపాతాలానికి పోతాం. ఎప్పుడైతే మనిషిలో కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎప్పుడు కొంతవరకు. అది మరీ పిచ్చిమీరిపోయి రెచ్చిపోయి అది ఓవర్గా వెళ్ళిపోయింది అనుకోండి, ఫలితం ఏంటంటే బ్లాస్ట్ అవుతుంది, బొగ్గు అయిపోతుంది. కుక్కర్ ప్రెజర్ ఉన్నదనుకోండి కొంతవరకు పర్లేదు, అది మరీ ఓవర్ హీట్ ఎక్కువైంది ఏం చేస్తే కుక్కర్ టప్పున పేలుతుంది. పేలింది అంటే అది ఎవడ బుర్ర చిదుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఆ ప్రెజర్ ఎక్కువ అవ్వకూడదు. ఈ కాన్ఫిడెన్స్ కూడా మనిషికి అంతే. ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉండాలో అంతవరకే ఉండాలి తప్పించి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి మనం ఇది మనం అది అని చేసుకుంటే ఫలితం లేదు. ఆ రోజు విశాఖపట్నంలో రోజా గారు అంశంలోనే ప్రధానంగా గొడవ అయింది. నిజం ఇది, గతం చెబుతున్న సత్యం. రోజా గారు ఆ రోజు అక్కడికి వెళ్ళకపోయినా, ఆ సీన్ క్రియేట్ కాకపోయినా, ఆవిడ మీద ఏదో రాళ్ళు ఇసిరేయాలన్నారు, జోళ్ళు ఇసిరేయాలన్నారు, అదేమి ఎక్కడ మరి ఏం పెద్ద కనిపించలేదు. ఈవిడేదో రెచ్చగొట్టుకుంటే వెళ్ళుకుంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో అండి, రోజా గారు వెళ్ళినా అరుస్తారు. ఆవిడ ఒక హీరోయిన్ కాబట్టి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆవిడ పెద్దగా కేర్ చేయలేదేమో కానీ వాస్తవంగా రోజా గారు వచ్చినా సరే పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చే సందర్భాలు ఉంటాయి సినిమా హీరోలు అంటేనే. ఈరోజు టీవీ స్టార్సు, ఈ జబర్దస్త్ టీంలు వీళ్ళు వెళ్తుంటేనే 100లో 1000 వచ్చేస్తున్నారు. హీరోయిన్లు వెళ్తే రావా? అదొక క్రేజ్ అంతే తెలుగు రాష్ట్రాల్లో. అదెవరూ కాదనలేదు, అదొక రకమైన అభిమానం, అదొక రకమైన సరదా. అరే మనం ఎవరూ లేని స్క్రీన్ వాళ్ళు చూస్తున్నాం కదా, స్క్రీన్లో చూసి వాళ్ళని డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా ఆ రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా సరే మనం చూడండి చూద్దాం అని ప్రతి మనిషిలోనే ఉంటుందండి. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించింది మనకు పెద్ద కేర్ ఉండదు, కానీ ఎక్కడో విదేశాల్లో అది ఉన్నదట, అది మనం వెళ్తే బాగుంటారా, ఒక్కసారి చూస్తే బాగుంటుంది. ఏముంది అది వీడియోలో చూసిన ఒకటే, అదన్న ఒకటే. క్రికెట్ మ్యాచ్ ఉంది, ఎందుకంటే స్టేడియంకి లక్షల మంది వెళ్ళిపోతారు, వేల మందిని. టీవీలో మనకు కనిపించట్లేదా? బాల్ టు బాల్ కనిపిస్తుంది, రీప్లే కనిపిస్తుంది, ఏమవుతున్నదో కనిపిస్తుంది, బాల్ ఎలా కొడుతున్నారో తెలుస్తుంది. స్టేడియంకి వెళ్తే అవన్నీ కనిపించవు, కానీ ప్రత్యక్షంగా ఒకసారి చూడాలి. అది కదా ఆ కిక్ వేరు, డైరెక్ట్గా చూడడంలో ఉన్న కిక్ వేరు తమ అభిమానుల్ని, అందుకని వెళ్తుంటారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే కదా. సో రోజా గారికి అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ రోజు ఆవిడ చేసింది ఆ ఓవర్ కాన్ఫిడెన్సు. ఒక మంత్రి మమ్మల్ని ఎవడో ఏం చేయలేదులే, వీళ్ళు అసలు ఏమీ లేదు, మనకి 151 వచ్చేసినాయి కదా. 151 కాదు, 175 నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్నికలు రాబోతున్నాయి, ఫ్యూచర్ ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు 151 వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటని ఏ ఒక్కరు ఆలోచించినా ఆ రోజు ఇంతలా బరితెగించరు, ఈ రకంగా రెచ్చిపోరు. కొన్ని ఎగ్జాంపుల్ కూడా నేను వినిపిస్తాను. ఆవిడ ఒక బయట ప్లే చేయండి రోజా గారు. అంటే ఈరోజు ఇంత ఆవేదన ఈవిడ వ్యక్తం చేస్తున్నారు కదా, అప్పుడు ఈవిడేం మాట్లాడారు, ఈవిడ మాట తీరు ఎలా ఉండేది, ఓ బయట ప్లే చేయండి అమ్మా. ప్రేమలో ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మొదటి మాట ఒక మహిళగా నాకు నచ్చనిది ఏదంటే, వాలంటీర్లు విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, వీరు ఇళ్లకు పోయి ఎవరెవరు ప్రేమలో ఉన్నారు, ఎవరెవరు ఒంటరి మహిళలు, ఎవరెవరు ఏంటి అన్న ఒక డేటాని ఎవరికో ఇచ్చి ఆడవాళ్ళని అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పటం ఒక మహిళగా నేను సహించను. ఎందుకంటే వాలంటీర్ల సర్వీసు కళ్ళారా చూసిన దాన్ని. కాబట్టే పవన్ కళ్యాణ్ కి చెప్తున్నాను, వాలంటీర్ల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, లేదంటే నీ సంగతి అదే వాలంటీర్లు తేల్చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇదండి పవన్ కళ్యాణ్ గారి సంగతి ఎవరో తెలుస్తారట, మా సంగతి వాళ్ళు తేల్చేస్తారేమో అని ఏ రోజు ఈవిడ అనుకున్నా ఈ పరిస్థితి ఉండకపోనేమో. ఒకరి సంగతి తేల్చేస్తామన్నా చాలా సింపుల్, ఏముంటుంది, నరలేని నాలిక కదా, ఏదని అనొచ్చు. వాళ్ళ సంగతి తేల్చేస్తాం, ఆఫ్టర్ ఆల్ వాడెంత అంటారు. కానీ రంగంలోకి దిగిన తర్వాత వాడిచ్చే కిక్కులు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మేస్తుంటాయి కొన్ని బాక్సింగ్ సీన్లోని. ఏముందిలే అంటారు. మైక్ టైసన్ అండి ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ బాబు మైక్ టైసన్ తోటి ఎవరు తట్టుకోగలరా బాబు, ఆడిచ్చి పంచికి అంటారు. కుర్రోళ్ళు పడగొట్టేస్తున్నారు, కుర్రోళ్ళు చాలా ఏజ్ గ్యాప్లు ఉన్నవాళ్ళు ఒక్క కిక్తో పడుకోబెట్టేస్తున్నారు. సో ఆ స్ట్రోక్ తగిలిన తర్వాత తెలుస్తుంది
అమ్మ ఇలా ఉంటుందా ఈ దెబ్బని ఆ తేల్చేయడం అన్నది అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఎవరు తేలుస్తారు అన్నది. పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితికి రావడానికి ప్రధాన కారణం కొంతమంది ఉన్నారు, ఒక 4-5. అది అందరికీ తెలిసినది. అందులో మొదటి వరుసలో ఈవిడ ఉంటుంది. ఆయన అలా రెచ్చిపోవడానికి, ఆయన కసి పెంచుకోవడానికి, ఎందుకంటే ఆయన వదిలేస్తే ప్రశాంతంగా ఆయన పని ఏదో అని చేసుకుదురు.